సార్ మీకోసం కొంతమంది పిల్లలు వచ్చారు. ఆల్రెడీ మా పిల్లలు వచ్చారు కదా. వాళ్ళు కాదు సార్, వేరే పిల్లలు బయట ఉన్నారు సార్. ఆ మేడం మీతో చెప్తానన్నారు, చెప్పలేదా సార్? ఎవరు వాళ్ళు? ఆ మేడం సార్. ఏమైంది మేడం ఇలా వచ్చారు? సార్, భాగ్య గారికి ప్రమాదం జరిగిందని తెలిసి చూడ్డానికి వచ్చాము. మేడం గారికి ఎలా ఉంది సార్? తన ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మేమొకసారి భాగ్య గారిని చూడొచ్చా సార్? ఇప్పుడొద్దు మేడం, ఇంతమందిని హాస్పిటల్లోకి అలౌ చేయరు. నేను కూడా అదే చెప్తున్నాను అమర్. వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళట్లేదు. సార్, మేడంని చూడాలని పిల్లలు టిఫిన్ కూడా తినకుండా వదిలేసి వచ్చారు సార్. భాగ్య గారిని చూడనివ్వండి. సార్, భాగ్య మేడం మాకు అన్నం పెడుతున్న అమ్మ సార్. మా అమ్మ చనిపోయినా భాగ్య అమ్మ మమ్మల్ని బతికిస్తుంది సార్. సార్, మీ వల్లే మేము హ్యాపీగా ఉన్నాం సార్. భాగ్య అమ్మ బ్రతకాలి సార్. ప్లీజ్ సార్, భాగ్య అమ్మని చూడనివ్వండి. చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో వచ్చారు. మీ ప్రేమలు అభిమానాలే భాగ్యని బ్రతికిస్తాయి. మీలాంటి చిన్నపిల్లలు